దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధన స్తదా ఆచార్యముప సంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ్ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధన స్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తాత్పర్యం: నిన్నటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని వారు ఏమి చేస్తున్నారు, ఎందుకు సమావేశమయ్యారు అండ్ యుద్ధం చేయడానికి ఇద్దరు కూడా నిశ్చయించుకున్నారా అని సంజయుడిని అడుగుతారు. దానికి సమాధానంగా సంజయుడు ఇవాళ శ్లోకంలో దుర్యోధనుడు గురించి చెప్తాడు. దుర్యోధనుడు ఎవరో కాదు, ధృతరాష్ట్రుడి పుత్రుడు అనమాట. ఈ దుర్యోధనుడు పాండవుల వ్యూహాన్ని చూశాక తన గురువైన ద్రోణుని సమీపిస్తాడనమాట. పైన ప్రశ్నలో ధృతరాష్ట్రుడు అందరి గురించి అడిగితే రెండవ శ్లోకంలో సంజయుడు ఓన్లీ దుర్యోధనుడు గురించి చెప్పాడు. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి పుత్రుడు. ఎంతైనా సరే ధృతరాష్ట్రుడు తన పుత్రుడి గురించి ఆలోచిస్తాడు కదా, పుత్ర వ్యామోహం మీద. అందరి గురించి అడిగినా సరే తన పుత్రుడి గురించే చెప్పాలి అని అనుకుంటారు. కాబట్టి సంజయుడు తన మనసులో భావించి అక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడో ధృతరాష్ట్రుడికి తెలియపరిచాడు. ఇది రెండవ శ్లోక భావం. హరే కృష్ణ.